తమిళనాడు ప్రభుత్వం గవర్నర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఏదైతే ఉన్నదో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఒకవైపు అంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఒకవైపు, రెండో వైపుగా చూసుకున్నప్పుడు గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థ. సో కర్రరగలేదు పాము సావలేదు అన్న చందంగా వ్యవహారం తయారైంది. సో ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది, నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, సో గవర్నర్ వ్యవస్థ ఒకవైపు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, పాలకవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకవైపు ఉంటారు. రెండో వైపు ఒక్కడే ఒక కేంద్రంలో ఉన్న పార్టీ ప్రతినిధి, అది ఎన్డీఏ కానీ యూపీఏ కానీ దొందే. సో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరగకుండా ఆపినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ తమిళనాడులో జరిగినటువంటి కేసుకు సంబంధించి గవర్నరు రాష్ట్రపతికి సంబంధించి ఖచ్చితంగా పంపించాల్సిందే. కానీ గవర్నరు ముఖ్యమైన బిల్లుకి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తీసుకోకపోయినా మనం చెప్పలేము, దాన్ని అమలు చేసుకోవచ్చు. అసలు కర్రెరగలేదు పాము చావలేదు చందంగా ఈ జ్యుడిషియల్ వ్యవస్థ, అటు గవర్నరు రాష్ట్రపతి వ్యవస్థలు ఉన్నాయి. సో భారతదేశంలో ప్రధానమైనటువంటి పోస్టు, రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి పోస్టుగా మనకు కనపడతా ఉంటుంది. రాష్ట్రంలో గవర్నరు, కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఇక్కడ గొడవలు, రాష్ట్రపతి కూడా బిల్లులకు సంబంధించి, తమిళనాడుకు సంబంధించే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి వచ్చినప్పుడు కూడా ఇదే తత్వంగా నడిచింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళి 3 నుంచి 6 నెలలు పైగా అవుతుంది, ఆ బిల్లు మీద ఎంత మటుకు స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ క్రెడిబిలిటీ బాధని చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. వాడికి నిజంగా అంత ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో 100కి 52%, తెలంగాణ రాష్ట్రంలో 100కి 56% బీసీలకు సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఉండాలి. రెండు కూడా అసలు ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలు, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలే. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ పేరుతోని అందులో ఒక చిన్న క్లూని పెట్టి ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న కులాలకి ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్పేసి ఓసీలకి ఇండైరెక్ట్గా రిజర్వేషన్ పెట్టారు. దీని సారాంశం ఏంటంటే, వడ్డించేవాడు మనాడైతే ఖచ్చితంగా ఈ దేశంలో మూల కూర్చున్నాడు కూడా మూలక బొక్కలు, దమ్ బిర్యానీలు వస్తాయన్న చందంగా తయారైంది. సో కర్రరగదో పాము చావది గవర్నర్ వ్యవస్థకు సంబంధించి, రాష్ట్రపతికి సంబంధించి కూడా నిర్ణయాలు ఎంతో ప్రజాతంత్ర డెమోక్రటిక్ ఉద్యమాలు అయినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం నుంచి అనేక నివేదికలు పోతాయి. అటు రాష్ట్రపతి భవన్కి కానీ, ఇటు గవర్నర్కి కానీ, ఏమైనా రిపోర్ట్లు సంబంధించినటువంటి నిఘా విభాగాల నుంచి కానీ, సంబంధించినటువంటి రాష్ట్రాయి అధికారుల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకోవచ్చు. ఆ నెట్వర్క్, ఆ సౌకర్యం, ఆ ఫెసిలిటీ గవర్నర్ వ్యవస్థ కానీ రాష్ట్రపతి వ్యవస్థ కానీ ఉన్నది. కానీ ప్రజాభిప్రాయాన్ని ఇప్పుడు 42% రిజర్వేషన్ని తొంగలో దొక్కి ఏదో చేద్దామని చూస్తూ ఉంది. సో కాంగ్రెస్ కపట నాటకాలు ఆడుతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ అన్ని పోస్టులు రెడ్డి సామాజిక వర్గాలతో నింపుకుంటూ పోతూ ఉంది. ఇంకోవైపు బీసీ రిజర్వేషన్స్ వద్దని చెప్పేసి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా రెడ్డి జాగృతి పేరుతోనే 42% రిజర్వేషన్స్ని కోర్టులలో కొట్టేపించే ప్రయత్నం చేశారు. సో 4% ఉన్న రెడ్లకి, తెలంగాణ రాష్ట్రంలో 4% రెడ్లు ఉన్నారు, 4.1%, 4.01%, అంటే 100కి 4, 21, 5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఇలా ఓసీలకి చూసుకున్న, రెడ్లకి చూసుకుంటే 35 నుంచి 40, ఓసీ సామాజిక వర్గాలకు మొత్తం చూసుకుంటే ఇలా 119 తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో 50 అసెంబ్లీ స్థానాలు ఓసీలకు ఉన్నాయి. ఈ ముఖ్యంగా బీసీలు, బహుజనులకు సంబంధించి ఈ సమస్య ఉన్నది. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరంగా వాళ్ళ వాటా వాళ్ళ పోతుంది, కాదనలేము. కానీ వాళ్ళ వాటా వాళ్ళకి పోయే క్రమంలో ఏమితో ఉంది, బీసీల నోటికాడ కూడా కొట్టుకొని పోతూ ఉన్నారు. ఇక విద్యా ఉద్యోగాల సంగతి దేవుడికి ఎరకన్న సొంతంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా మార్చిలోనే ఏమో ఇది ఉన్నది, ఈలోపుగా ఖచ్చితంగా శీతాకాల సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెట్టుంటే బాగుండేది. ప్రైవేట్ బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో పెట్టాలి. పోనీ బీజేపీకి సంబంధించి కూడా 16 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీజేపీకి 17 ఎంపీ సీట్లలో 1 ఎంఐఎం బోను, కాంగ్రెస్ 8 ఎంపీ స్థానాలు, బీజేపీ 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం పట్ల దేశంలో పాలక వర్గాల్లో చట్టసభలో కూర్చున్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఉన్నది. మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ బిల్లుని క్యాబినెట్లో పెట్టి పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ జగన్నాటక సూత్రధారి, మండల కమిషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది, బీసీ భావజాలం మీద వ్యతిరేకత ఉంది, బీజేపీ రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉంది. బీసీలన్నా, బహుజనులన్నా, ఎస్సీలన్నా ఎక్కడ లేని నరాన వ్యతిరేకత దాంట్లో ఉంటుంది. పాము ముంగిస్లాగా పాము శైలి తప్ప మరొకటి లేదు బీజేపీకి. పాము కాటేస్తే ఒకసారి మనిషికి పాయిజన్ వస్తుంది, ట్రీట్మెంట్కి వెళ్తే మళ్ళీ రెండోసారి ఆ పాము ఒక జీవితకాలంలో కనపడదు. బీజేపీ కోడె నాగులాగా, తాసు పాములాగా
బీసీల వెంటబడి వేధిస్తూ పాము కాట్ల కంటే ఎక్కువ ఇది చేస్తూ ఉన్నది. సో ఒక పాముకి 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పగ అంటారు. కానీ మండల కమిషన్ నుంచి ఇప్పటిదాకా చూసుకున్నప్పుడు 12 సంవత్సరాలు పోయే దానికి పుష్కర కాలాలు 2-3 పుష్కర కాలాలు పోయినా కూడా బీజేపీ మీద వ్యతిరేకత లేదు. ఆ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలంతా కూడా మానసిక బానిసలాగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకొక బండి సంజయ్ బీసీ కోసం మాట్లాడారంటే బండి సంజయ్ తన యొక్క ఒక్కడి పదవి సందంగా ఉన్న తప్పితే మరొకటి లేదు. ఖచ్చితంగా ఎప్పటికైనా సోయిలోకి వచ్చి బండి సంజయ్ అన్న ఖచ్చితంగా బీసీల ఎజెండాగా మాట్లాడాలి. నీకు రావాల్సినటువంటి ఉన్నత పదవులన్నీ వచ్చేసినాయి, ఇక భవిష్యత్తులో ఇస్తారో సస్తారో నాకు తెలియదు. కానీ నీ రాజకీయ జీవితంలో బీసీల కోసం బీసీ బిడ్డగా మాట్లాడాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈటల రాజేంద్ర గారు సిద్ధాంతాలు రాద్ధాంతాలు అన్నీ చెప్తారు, బీసీల గురించి ఎందుకు మాట్లాడారు? మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, బీసీ సమాజం మీ సామాజిక వర్గం అంగీకరించింది అనుకోండి, మరి బీసీల గురించి మాట్లాడరా? నాకు సంబంధం లేదనండి, మిమ్మల్ని మళ్ళీ జీవితంలో మీ ప్రస్తావన మేము మా బీసీ సమాజం. సో ఇంకోవైపు ఎగేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాటకాల మీద నాటకాలు ఆడుతుంది. బీజేపీ కాంగ్రెస్ ఒక తాను ముక్కల్లాగా వ్యవహరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సింది మీ పార్టీ పరంగా 42% ఇస్తామంటున్నారు. సో బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఖచ్చితంగా ఆ పత్రాలను దహనం చేసి బీసీ ద్రోహి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా ఈరోజు కనపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ నేను కూడా తక్కువ తెలియదనంగా సన్నంగా అసలు ఈ 50% కట్ ఆఫ్ రిజర్వేషన్ని కట్ చేసిందే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్. అయ్యాల చేయటం వలన 50% రిజర్వేషన్ మించకూడదనేటువంటి చట్టం మూలంగానే ఇవాళ బీసీలకి ఇంత కష్టం వచ్చి పడింది. ఎస్సీ ఎస్టీల కంటే దీనంగా ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది అగ్రకుల ప్రతినిధిగా ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఉండడని తెలంగాణ యావత్ సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం 4.5 కోట్లలో 2.5-3 కోట్ల జనాభా ఆ విధంగా భావిస్తూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. 42% బీసీ రిజర్వేషన్ల చుట్టూ ఈ 3 రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ బీసీలకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. బీసీలను 42% రిజర్వేషన్ చుట్టే తిప్పుతూ అక్కడనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాను నిధుల్లాగానే బీసీ సబ్ప్లాన్ పెట్టాలి, దానికి బడ్జెట్ కేటాయించాలి, దానికి బీసీ ఉన్నటువంటి బీసీ స్వయం ఉపాధి కానీ, లోన్లు కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధులు కానీ, డ్రైన్లు కానీ, లైబ్రరీలు కానీ, బీసీ సబ్ప్లాన్ నిధులు బీసీ సామాజిక వర్గాలకి, బీసీ ఉపకులాలకి అందేలాగా ఆ విధంగా బీసీ సబ్ప్లాన్ పెట్టి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బీసీ భవనాలు నిర్మించాలి, బీసీ ఉపకులాలకి కాంట్రాక్టులు ఇవ్వాలి. అసలు జనాభా మేమెంతో మాకంత వాటా చందంగా బీసీ ఉపకులాలకి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో వాటా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. సో 3 పార్టీలు కపట నాటకాలు ఆడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్లు వస్తే వీళ్ళ పీఠాలు ఎడగలిపోతాయో, వీళ్ళ కోసాలు ఎడగలిపోతాయో అని. ఇటు కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు, బీజేపీ డైరెక్ట్గా ప్రధానమంత్రితో మాట్లాడి, వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, సగం ఎంపీలు ఉన్నారు, ప్రధానమంత్రితో మాట్లాడి వాళ్ళైనా గవర్నమెంట్ బిల్లు 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల అనేక దశాబ్దాలుగా, అట్లా చెప్పాల్సి వస్తే శతాబ్దాలుగా బీసీ సమాజం అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉన్నది. 42 సంవత్సరం రాకముందే సైమన్ కమిషన్కి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు బీసీ బహుజన కులాల నుంచి చదువుకున్న వాళ్ళు లేరన్నప్పుడు వీళ్ళు అగ్రకులాలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఆ రోజు బ్రాహ్మణికల్ బ్యాచ్ ఏదైతే ఉందో బ్రాహ్మిన్స్ అంతా కూడా, ఈ బ్రాహ్మణ కుటుంబాలంతా కూడా ప్రధానంగా బీసీలకి ఎస్సీలకి ఇక్కడ ఉండే కుల వ్యవస్థ తెలుస్తుందని చెప్పేసి మళ్ళీ రిజర్వేషన్స్ ఎక్కడిస్తారని చెప్పేసి స్వాతంత్రం రాకముందు నుంచి అణచివేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 ఏళ్లలో బీసీల అభివృద్ధి అందని ద్రాక్ష పండులాగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఒక 5 నిమిషాలు ఒక 5 మినిట్స్ మీరు మిగిలిన కార్యక్రమాలు మీరు చేసుకోండి. 1 సెకండ్ అయిపోద్ది, మాకు పొయ్యి పెట్టేసుకొని వచ్చేస్తాం. పెట్టుకో మరి కొద్దిసేపు ఆగుతాను. కొద్దిగా ఏంటంటే నీకోసం పావటాగిన ఇక కడాయి ఉంది, ఇక కడాయి కడాయి నూనె వేసి ఇది చేస్తే బాగాలేదు. అడగండి, వాళ్ళకి ఇస్తే వాటిలో కడుగుతారు. వాళ్ళు మాల వేసుకున్నారు. నీకు ఇష్టమైన ఇక పార్టీ ఫిరాయింపులు చట్టాలకు సంబంధించి వచ్చినప్పుడు ఓడ దాటిందాక ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడి మల్లయ్య సందంగా ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఒక తీరుగా, అధికారంలో నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ జాయిన్ చేయించుకుంటే చట్టాలు వర్తించవు,
అధికారం పోయిన తర్వాత ఎక్కడ లేని చట్టాలు గుర్తుకొస్తాయి. ఖచ్చితంగా ఎక్కడ లేని అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఎలక్షన్ కమిషన్ కానీ స్పీకర్ కానీ పనిచేయనట్టు కనపడతా ఉంటారు. సో ఇటు అధికార ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో స్పీకర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. సో అందుకోసమే మనం మొదటి నుంచి అంటా ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా అది ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, నేను కాదనంటలేదు. కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ సొంతంగా ఉండాలనేది, ముందుకెళ్ళాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తామన్నాను. కోర్టులే లేట్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఏం లేదు, కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదన్న సొంతంగా ఉన్నది. సో సాదా సీదా నేరస్తుల విషయంలోనే కఠినంగా ఉంటున్నారు తప్పితే కరుడు కట్టినటువంటి క్రిమినల్స్ పట్ల పాలక వర్గాలు, డబ్బులు ఉన్నోళ్ళ పట్ల పాలక వర్గాలు మెతక వైఖరి, చట్టాలు అట్లా మెతక వైఖరి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు మీ కోర్టుకు రామని కొంతమంది ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను బట్టి హాజరవుతున్నారు, గైర్ హాజరవుతూ ఉన్నారు. పివి నరసింహరావు ప్రధానమంత్రికి ఉన్నప్పుడు కూడా తన మీద ఉన్న కేసుల్ని ఇది చేసుకోవడం కోసం హాజరైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనకు కనిపించేది అక్కడ జగన్మోహన్ రెడ్డి కోర్టు విధానాలుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ మీద కూడా ఈ మధ్యకాలంలో కేసులేని. సో నిత్యం రాజకీయ నాయకులు అంటే కేసులు, ముఖ్యంగా అవినీతి ఆరోపణల కేసులే ఉండటం ఇక్కడ ముదావాహంగా చెప్పుకోక తప్పదు. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. సో ఇది ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో బీసీలు దాన్ని ప్రతుల్ని బీసీ వ్యతిరేక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేకులు అని ఆ దిష్టిబొమ్మలు ప్రతుల్ని, జీవో కాపీలని దగ్ధం చేస్తున్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో మేమెంతో మాకంత వాటా అనేది ఇలా నినాదంగా ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు సంబంధించిన పరిస్థితి. ఇక వామపక్షాలు, సిపిఐ పార్టీ 100 వసంతాల కార్యక్రమాల్లో, హడావుల్లో, జన సమీకరణలో ఉన్నది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉంది. యావత్ పార్టీ శ్రేణులు ఆ కార్యక్రమంలో నిమగ్నమైన ఈ నిమగ్నానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావటం వల్ల ఇంకా దానికి ప్రత్యేక సంతరించుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నెల రోజులు ఆ పార్టీకి సంబంధించి కార్యక్రమాలు కనపడే పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా సిపిఎం పార్టీకి సంబంధించి ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆయా పార్టీలతోనే స్థానిక పరిస్థితులను బట్టి పొత్తుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, బీజేపీతో ఎట్లా పొత్తు పెట్టుకోదు, బీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకునే పరిస్థితి అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి అనిపిస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. ఎంఐఎం అంటే అక్కడ వరకే హైదరాబాద్ నగరానికి పరిమితమైంది కాబట్టి ఇప్పటికిప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు లేవు కాబట్టి అట్లా ఉంచండి. ఇక జనసమితి లాంటి చిన్న పార్టీలే. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము కూడా పోటీ చేస్తూ ఉంటుంది, బీసీలకు అన్ని టికెట్లు ఇస్తూ ఉంటుంది, జనరల్ సీట్లు అన్ని టికెట్లు కూడా. సో ఎన్ని గెలుస్తూ చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి సర్పంచులు ప్రాతినిధ్యం వస్తుంది. ఖచ్చితంగా యునైటెడ్ అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొన్ని సర్పంచులు అయితే గెలుస్తుంది. 1 గెలుస్తుందా, 10 గెలుస్తుందా, 100 గెలుస్తుందా, 1000 గెలుస్తుందా, తర్వాత సంగతి దేవుడే. సో ఆ వైపుగా అయితే అడుగులు పడతా ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ రేపు ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1,00,000 నుంచి 50 లక్షలు, ₹1,00,000 రెడీ అయిపోయినాయి. అది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ అదే లెక్క. సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పరిస్థితి అట్లా ఉన్నది. ఇవాళ రేపు 10 లక్షల నుంచి ₹1,00,000 పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి వీళ్ళు మళ్ళీ వృద్ధాప్య వితంతు పెన్షన్లకు సంబంధించి వికలాంగుల పెన్షన్ దగ్గర సంవత్సరం వాళ్ళకి అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళ అకౌంట్లు వేసేటట్టుగా ఈ అవినీతిని ప్రోత్సహించేలాగా ఓటుకు నోటు కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా 10-15 సంవత్సరాలు ఈ దరిద్రం ఎట్లే ఉంటుందా, మరి ఆ వదిలిద్దో చూడాల్సిన అవసరం ఉన్నది. ఓటుకు నోటు లేకుండా ఓట్లు వేసే పరిస్థితి రావాలి. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎంత ఓటుకు నోటు కార్యక్రమాలు ఉండో, ముఖ్యంగా దక్షిణ భారతదేశం పాలిటిక్సే ఓటుకు నోటు కార్యక్రమాలతోని ఓటుకు నోటు, ఓటుకు మందు, ఓటుకు బిర్యానీ, ఓటుకి మద్యం, ఓటుకు మాంసం, ఓటుకి ఫ్యాను, ఓటుకి కూలరు, ఓటుకు ఫ్రిడ్జ్, ఓటుకి కొద్దిగా ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళకి బండి కొనియటం, ఈ కార్యక్రమాలు ప్రలోభాలను గురి చేసేటువంటి ఇది పోయి ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు పెద్ద ఆయన అబ్రహం లింకన్. సో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. సో అది పోయి వాళ్ళకు వచ్చే డబ్బులు, వాళ్ళకు వచ్చే
తాయిలాలను బట్టి ఇలా ఓటు చేస్తూ ఉన్నారు. అటానమస్గా స్వయం ప్రతిపత్తిగా అంటే వాలంటీర్గా పోయి ఓటేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా, ఇది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకొక వైపు టీఆర్ఎస్ వైపు నుంచి జాగృతి కవితక్క తెలంగాణ జాగృతి, భారతదేశ జాగృతి పేరుతో తిరుగుతూ ఉంది. ఒకవైపు కేటీఆర్ అన్న ముఖ్యమంత్రి కావాలంటూ, ఇంకోవైపు ఆ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ ఇదిగా డైవర్ట్ చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. సో మీడియాలన్నీ కొన్ని పార్టీలకు ఒత్తేదారులుగా యాడ్స్ తెచ్చుకునే పరిస్థితిగా తయారైనవి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియానే ప్రజలకు ఏం జరుగుతుందో తెలుస్తుంది అనేది ఉంది. ఇక్కడ అనంతకోటి దరిద్రాలు ఏంటంటే, సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మిస్గైడెన్స్ చేస్తూ రాజకీయాలను తప్పుదారి పెట్టిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. వాట్సాప్ లేకపోతే అట్లాంటి సోషల్ మీడియాలో 5 కంటే ఎక్కువ పంపించొద్దన్న అది షేర్ అయితే ఎత్తుంది కంప్యూటర్ నుంచి, వాటి నుంచి, ఇటు నుంచి. సో అది ఒక వ్యవస్థలాగా తయారైంది. సో ఇదేమంతా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఏమన్నా మంచిది కాదు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, దాంతో పాటు మౌలిక వసతుల కల్పన, సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది 85,000 దరఖాస్తులు వస్తే 65,000 మంది అర్హులు ఉన్నారని చెప్పేసి. సో అది కోసం 85,000 దరఖాస్తులకి 65,000 మంది ఈ ఇళ్ల స్థలాల అర్హులు ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. మరి ఈ 3 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని ఇళ్ళు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ఇంకా త్రాగునీరు సమస్య ఉన్నది, ఇంకా ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాంతోపాటు రేషన్ కార్డులు ఇచ్చినా కూడా ఇళ్ల స్థలాలు, ఇంకా ఉపాధి అవకాశాలు పెంచడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేయటం. సో ఆ విధంగా ఇన్ టైంలో నోటిఫికేషన్లు ఇవ్వటం, కొత్త పరిశ్రమలను తీసుకురావటం. సో ఆ విధంగా అధికంగా తలసరి ఆదాయంలోనో, నేషనల్ ఇన్కంలోనో ఫస్ట్ చూపించడం, లెక్కల్లో చూపించడం కాకుండా ప్రజల యొక్క నిజ జీవితాల్లో వెలుగు నిండేటువంటి విధి విధానాలని తీసుకెళ్ళి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఒక టాపిక్ రేజ్ అవుతుంది. ఐబొమ్మ రవి 21,000 సినిమాలనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది నేషనల్ ఇష్యూ లాగా కూడా ఉన్నది. 21,000 సినిమాలని పైరసీ చేసి వెబ్సైట్స్లో పెట్టాడు. అదొక క్యాన్సర్ రోగంలాగా సమాజాన్ని బట్టి పీడిస్తూ ఉంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఐబొమ్మ రవిని శిక్షించాలా వద్దంటే 100కి 96% మంది శిక్షించొద్దని ఆ ఛానల్లో ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న వాళ్ళు నెటిజన్స్ చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చినాయంటే, ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలే బాగా వేసుకొని వాళ్ళ ఒత్తాసలాగా ఉండటం. రెండోది, థియేటర్లన్నీ ఆయా కుటుంబాలకే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్లన్నీ వాళ్ళకే ఉండటం. ఇక అక్కడ అమ్మే పాప్కార్న్ కూడా ఐమాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10 రూపాయల పాప్కార్న్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి 500, 1000 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి. సినిమా టికెట్ 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి, 500, 1000 రూపాయలు. మామూలు చిన్న టౌన్లలో కూడా ఆ టికెట్లు 100 టికెట్ 200 నుంచి 400 అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బెనిఫిట్ షోల పేరుతోని ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఒక రైతుకి సంవత్సరాదాయం ఎంత వస్తూ ఉంది, ఒక వ్యవసాయ కూలీకి సంవత్సరాదాయం ఎంత వస్తూ ఉంది, ఒక అసంఘటిత రంగ కార్మికుడికి సంవత్సరాదాయం ఎంత వస్తూ ఉంది. ఒక సినిమా పనిచేస్తే 365 రోజులు వీళ్ళకి హీరోలు కష్టపడరు, కానీ ఒక్కొక్కళ్ళకి కోట్లలో రెమ్యునరేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఆ రెమ్యునరేషన్స్? ఒక్కొక్కరికి 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు రెమ్యునరేషన్లు. సో ఈ విధంగా సినిమా యొక్క బడ్జెట్ని పెంచి అవన్నీ ప్రేక్షకుల మీద ఏదైతే ఉన్నప్పుడు ఐబొమ్మ రవి లాంటి టన్నుల కొద్ది టెక్నాలజీ, ఐబొమ్మ 1లు, ఐబొమ్మ 2లు, ఐబొమ్మ A to Z, ఐబొమ్మ 1 to 100 వెలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఫిలిం ఇండస్ట్రీ కూడా సంస్కరణలు జరగాలి. టికెట్ రేట్లు కానీ, క్యాంటీన్ రేట్లు కానీ, నో పార్కింగ్ రేట్లు కానీ, సైకిళ్ళు, 2 వీలర్స్ ఎంతమంది ఉండేవి కావు. కానీ ఇవాళ పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు 20 రూపాయలు. అందిన కాడికి తిందామన్న సందంగా ఇదని కొద్దిమంది పెట్టుబడిదారులకి, ఫిలిం పెట్టుబడిదారులకే ఇదిగా ఉన్నది. సో పైరసీని అరికట్టాల్సిందే. దాని పేరు మీదుగా ఫిలిం ఇండస్ట్రీ నమ్ముకున్న కుటుంబాలని సాదుకోవాల్సింది, బతికించుకోవాల్సిందే. దాని మీద అనేక కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ ఈ రేట్లు కూడా నియంత్రణ ఉండాలి. పాలక ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఏమవుతుందని ఒక భయం కూడా ఉన్నది. వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, ఏం చేస్తారని. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి సినిమా రేట్లు అసలు బడ్జెట్ ఎంత పెడుతున్నారు, మరి అంత బడ్జెట్ పెట్టినప్పుడు పత్రికల్లో రేటు మీద నిజంగా అంత బడ్జెట్ పెట్టారా? మరి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరగవు సినిమా యాక్టర్ల మీద, ఎందుకు జరగట్లేదు? ఇవన్నీ ఉన్నాయి. ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించుకోవాలి. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాలలకు సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి అనేక వైద్యుల పోస్టులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధి
రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయాలి. దేశంలో ఉన్నటువంటి 1.5 కోట్లు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో స్వయం ఉపాధి లోన్స్ ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి, కుల వృత్తులకు చేసుకునే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో ఉపాధి మార్గాలు పెంచాలి. రేషన్ బియ్యం, సన్న బియ్యం దేశవ్యాప్తంగా ఇస్తే మంచిది అనేది ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సన్న బియ్యాన్ని కంటిన్యూ చేయాలి. దాంతో పాటుగా చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలని ఇచ్చేసేసి ప్రజారోగ్యానికి ఇచ్చేయాలి. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పాఠశాలకు సంబంధించి పాఠశాల విద్య పీఈటీలని ఫిజికల్ డైరెక్టర్ని రిక్రూట్మెంట్ చేయాలి. ఖాళీగా ఉన్న విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థల్లో టీచర్ నుంచి ప్రొఫెసర్ దాకా వైస్ ఛాన్సలర్ దాకా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రాటిక్ విధానాలకు వ్యతిరేకంగా వాటిని వెనక్కి పెట్టేసి పక్కన పెట్టేసి గోయి పెట్టి బొందబెట్టేసి ఆ విధంగా రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి బాటలు పడే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి రంగాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తోనే ముఖ్యంగా రోడ్లు, బిల్డింగ్లు, భవనాల నిర్మాణాలతోనే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు, సాగునీరు, త్రాగునీరుకు సంబంధించిన అంశాలు వాటిని కూడా పెండింగ్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. త్రాగునీరు అందరికీ అందాల్సిన అవసరం ఉన్నది. సో పవర్కి సంబంధించి సోలార్ కరెంట్ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా మానవుడు యొక్క జీవన అవసరాలు ముఖ్యంగా శ్మశాన వాటికల సమస్య హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సమాజాలకు ఉన్నది. అవి ఇవ్వాలి. పార్కులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పార్కులు కట్టి వ్యవహారిగా సాయంత్రం పూట పిల్లలతో ఆడుకునే విధంగా, కుటుంబ పోయి అక్కడ కూర్చునే విధంగా తయారు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు, కొత్త గ్రంథాలయాలు కట్టాలి, బుక్స్ పెట్టాలి. గ్రామ పంచాయతీలకు పేపర్లు వేయాలి, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి, పట్టణ నగర కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి. ఆ విధంగా మౌలిక వ్యవస్థల కల్పనకి దేశం స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర పొలాలకు అందరికి అందేలాగా ఆ విధంగా ముందుకు పోవాలి. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, అర్హులైన అందరికీ పెన్షన్లు, అందరికీ అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి చేపల పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, కోడిగుడ్ల పరిశ్రమ, ఇంకా తోటలు, వాణిజ్య పంటల పరిశ్రమలు, పళ్ళ తోటల పరిశ్రమలు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. చిరు వ్యాపారులకి స్వయోపాధి రుణాలు ఇవ్వాలి, డోక్రా సంఘాలకి 0 వడ్డీ రుణాలు ఇవ్వాలి. ఆ విధంగా 1 కోటి కుటుంబాలను కోటీశ్వరులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మాటలు నిజం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మందు, ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ని పెట్టాలి. మందు మానే వాళ్ళకి సంబంధించి డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టి ఆ విధంగా కౌన్సిలింగ్ సెంటర్లు, డాక్టర్లు, మానసిక వైద్యులు, డాక్టర్లు రిక్రూట్మెంట్ జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, అంబర్లు, గుట్కాలు వాటిని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. రెండో వైపు వాటి ధరలు పెంచాలి. మూడో వైపు ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టి వాటి పరిష్కార మార్గాల వైపు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంక ముఖ్యంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించి వచ్చినప్పుడు సో పబ్లిక్ హెల్త్ ప్రధానమైన ఎజెండాగా ఖాళీగా ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఇంకా వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యమే కాకుండా హోమియో, ఆయుర్వేదిక్ వైద్యాలతో పాటుగా అక్యూపెంచరు, అదేవిధంగా ప్రకృతి వైద్యాలను కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ మానవ నిత్య జీవితంలో పడుకున్నది నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా, నిద్రలో తర్వాత కూడా ఏదైతే ఉన్నదో ఆ వైపుగా ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక వసతుల సమస్యలకు సంబంధించి తీర్చాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.